వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మిని చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతకంటాను. ప్రభుత్వం చేతకంటాను. ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి. అధ్యక్ష మీరు కూర్చోండి. అధ్యక్ష సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష. అందులో అవతకులు జరిగాయి కదా అధ్యక్ష. అది ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలా? కంప్లీట్ కానీ ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి. అధ్యక్ష మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి అదే ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది వినండి పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు రుషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప రుషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ఏదో పేపర్ వాళ్ళకి ముందు చెప్పండి. ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష. ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్త రాశారు. కొన్ని మీరే అంటారు కదా మంచి వార్త రాస్తారని. ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చెప్పిన అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరొస్తున్నా చేయమని అధ్యక్ష. తప్పు అధ్యక్ష తప్పు జరిగితే ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరే అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఋషికొండ ప్రభుత్వ భవనం అన్నారు అధ్యక్ష. కాదు ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష. బాకీ డబ్బులు కూడా ఎందుకున్నాయి అధ్యక్ష? సరే ప్రభుత్వం మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ఎందుకు రకాల చూశారు? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? మాట్లాడి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు అని చెప్పాడు. రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూమిటి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జడ్జీలు కట్టడం విధ్వంసమా, లేదు నాన్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన ఉటకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఎవరిని విమర్శించేది? వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం ఏంటి? జరిగితే కాకుండా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి? కాదు అధ్యక్ష. ఇంకో విషయం చెప్తాను. మాట తెప్పు మన తెప్పు ఇది మా సిద్ధాంతం అధ్యక్ష.
మా కట్టుబడి ఇవాళ కూడా చెప్తున్నాం అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడి ఉన్నాం అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడేది అధ్యక్ష. ఇష్టం లేదు, మేము అమరావతి ఒప్పుకుంటున్నాము అని చెప్పారు అధ్యక్ష. దాని గురించి చెప్పారు. దయచేసి ఒక్క నిమిషం నేను ఇల్లు కూడా కట్టుకున్నాను కూడా చెప్పారు అధ్యక్ష. ఇల్లు కూడా కట్టుకున్నాను చెప్పారు అధ్యక్ష. ఒక్క నిమిషం. దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి. సబ్జెక్టు డివియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటది. మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి. చెప్పండి. బడ్జెట్ గురించే మాట్లాడండి దయచేసి. ఇది తాత్కాలిక భవనం అనలేదు, మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. 2 సార్లు చెప్పారు. నిన్న కాక మొన్న 3-4 రోజుల కింద సెక్రటరీ టెండర్ పెంచారు కదా అధ్యక్ష. మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష. ఫౌండేషన్ తీసామా, ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటలో చెప్పారు అధ్యక్ష. దేని క్లారిటీ తీసుకోమంటారు మమ్మల్ని? దేని క్లారిటీ తీసుకోమంటారు? ఇదే పర్మనెంటా, అది పర్మనెంటా? అది చెప్పండి అధ్యక్ష. మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేం మాట్లాడలే. నేనే ఏమే మినిస్టర్ గారు దయచేసి ఇది కుటుంబం. ఇది చెన్నెల్లి కొండం పెద్దెల్లి కొండం కాదు కదా అధ్యక్ష. ఇది చెన్నెల్లి పెద్దెల్లి కాదు కదా. ప్రభుత్వం ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. దయచేసి విమర్శకి పశ్చిమర్శలు కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కల్పని మీరు మాట్లాడండి. ఏదైనా సరే మేము మాట్లాడుతూ సమాధానం చెప్పండి. అటు నుంచి అప్పుడు ఏమైనా జరిగింది, తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ వేస్తారు, నెయ్యండి. తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేశారుగో దీనికి తప్పు చేసి నిలబెట్టండి. వేరు రెడీ, వేరు ఫేస్ ప్రెసిడెంట్ మీరు రెడీ. మేము కాదు మేము అయ్యేద్దాంలోదే మేము వద్దంటే మానరే. అవి చేయకుండా ఊరికే పాసింగ్ బురదల్లని ప్రయత్నం మాత్రం తెలియదు కాదు. ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీ ప్రతి సర్వాక్కులు ఉన్నాయి, చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కానీ ఊరికినే బురదల్లానికి రుషికొండలు అంత ముందు ఏముండేదండి? ఆ రుషికొండ పైన ఇది మా టూరిజం గెస్ట్ హౌస్ ఉండేదే కదా, బిల్డింగ్లు ఉన్నాయి లేవు అక్కడ. అవి తీసుకొస్తే కట్టారు, తప్పేముంది? దాన్ని వచ్చి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, తప్పేముంది? అక్కడ లేకపోతే తప్పు, అవి కట్టారు తప్పు. సరే దయచేసి అది కాకుండా ఇవాళ బడ్జెట్ మేము మాట్లాడుతున్నాం. మీ అల్వపి గారు మీ చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు నా పేరు ఎత్తారు. నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడదు. పోనీ అప్పుడు కూడా అడిగాను, వద్దంటే మా నిమ్మడి కూర్చోవడం నేను రిప్లై ఇచ్చాను చెప్పేవాడిని ఏంటి అడుగు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయాలు ఏ సందర్భంలో మాట్లాడవచ్చిందో కూడా చెప్పాను. అంతేగాని ప్రత్యేకించి దాని ఒక స్టేట్మెంట్ కింద నేనేం మాట్లాడలేదు. ఆ సందర్భం బట్టి గుడిగించి చెప్పాను. అందుకని దయచేసి ఏదైనా సభ జరుగుతున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి, మమ్మల్ని పెట్టండి. ఇగో ఈ తప్పు అని చెప్పి చూపెట్టండి. మేము దాన్ని చేసేదని అడిగి ఉన్నాం, అనుభవిస్తాం. తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడవలసిందే. ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే వాడు తప్పింది తెల్లని వీల్లేదు. అది మా తాలూకా మేము కాదనలేదు. కానీ ఊరికి పాసింగ్ మార్క్ చేయొద్దు. అది కాకుండా అంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో, ఎంత తప్పులు తెచ్చారో దాని నుంచి మొన్న ఎంత తప్పులు తెచ్చామో మా వాళ్ళు చెప్పారు. మీరు చెప్పినట్టు 11 లక్షలు 14 లక్షలు లేవే. రేపు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతారు. మీరు ఇచ్చిన పుస్తకాల్లో నుండి ఎంత తప్పు తెచ్చావు అనేది ఇందులో అన్ని క్లియర్ ఇచ్చారు. అవన్నీ చెప్పుకుందాం. వాస్తవం అవుతారు. దయచేసి మీరు సమయం పాటించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అరుణ్ గారు.